నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ఏడాది హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది. చాలా మంది బాలరాముడి దర్శనానికి వెళ్తూ ఉంటారు. మీరు కూడా అయోధ్య వెళ్ళటానికి ప్లాన్ చేస్తే మాత్రం రామ మందిరంతో పాటు అక్కడ చూడాల్సిన ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయి. వాటినైతే అస్సలు మిస్ కాకుండా చూసిరండి. ఆ ప్లేసెస్ ఏంటో ఈ వీడియోలో మీకు నేను వివరిస్తా. మొట్టమొదటిది చోటి దేవకాళి ఆలయం. ఈ ఆలయం పవిత్ర అభయారణ్యం లోపల ఉంది. ఇది మరెక్కడా లేని సాహసయాత్ర ప్రదేశం. పురాతన కాలం నాటి ఈ ఆలయం దేవత దేవకాళికి అంకితం చేయబడింది. ఈ ఆలయం పురాణాలు, ఇతిహాసాలు మరియు బహుశా మాయాజాలంతో నిండి ఉండొచ్చు. మరొకటి కనక్ భవన్ ఆలయం. సీతారాములకు అంకితం చేయబడిన ఈ ఆలయం బంగారు స్తంభాలు మరియు అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. ఈ రాజభవనాన్ని రాముడు సీతకి వివాహం జరిగిన తర్వాత కైకేయి బహుమతిగా ఇచ్చిందని నమ్ముతారు. ఆ తర్వాత నాగేశ్వరనాథ్ ఆలయం. ఈ ఆలయాన్ని రాముడి కుమారుడు కుసుడు స్థాపించడని చెబుతారు. పురాణాల ప్రకారం కుసుడు సరయూ నదిలో స్నానం చేస్తున్నప్పుడు తన చేతి పట్టిని పోగొట్టుకోగా దానిని అతనితో ప్రేమలో పడ్డ ఓ నాగకన్య ఎత్తుకెళ్తుంది. ఆమె శివభక్తురాలు కాబట్టి కుసుడు ఆమె కోసం ఈ ఆలయాన్ని నిర్మించాడని అంటారు. ఆ తర్వాత సీతాకి రసోయి. అయోధ్యలో ఉన్న సీతాకి రసోయి రాముడి భార్య సీత వంటగదిగా విశ్వసించబడే పవిత్ర స్థలం. హిందూ పురాణాలపై ఆసక్తి ఉన్నవారు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఇది. అయోధ్యకు వెళ్తే ఇక్కడికి తప్పకుండా వెళ్ళండి. ఇక అటుపైన సూరజ్ కుండ్. ఇది పురాతన నీటి ట్యాంక్. దీనిని రాముడు ఉపయోగించాడని నమ్ముతారు. ఈ చారిత్రక ప్రదేశంలోని ప్రశాంత వాతావరణం ఆస్వాదించవచ్చు. ఇక్కడ ప్రతిరోజు లేజర్ షో కూడా ఉంటుంది. అయోధ్య వెళ్ళిన వారు దీన్ని ఖచ్చితంగా చూడాలి. ఆ తర్వాత త్రేతాకే ఠాకూర్. ఇది రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేసిన ఆలయం. ఇది అయోధ్యలోని నయా ఘాట్ వద్ద ఉంది. ఇది ఉత్తర భారత నగర నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ. ఇందులో సాంప్రదాయ శిఖరాలు కూడా ఉన్నాయి.